పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే హలో అండి, అందరికీ నమస్కారం. ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే స్వీట్ రెసిపీ ఈరోజు నేను తయారు చేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండిలో అర స్పూను ఉప్పు, చిటికెడంత వంట సోడా, అర స్పూన్ నెయ్యి వేసి కొన్ని నీళ్లు వేసుకొని మొత్తం కలిపి పక్కకు ఉండనివ్వాలి 1 గంట సేపు. అలా తర్వాత తీసుకొని ఇలా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటి తయారు చేసుకొని వేసుకోవాలి. ఎంతో ఈజీ అండి. స్వీట్ తయారు చేయరాని వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఒక గోధుమ పిండి ఉంటే చాలండి, ఇలా స్వీట్ తయారు చేసుకోవచ్చు. చక్కగా గోధుమలు తీసుకొచ్చుకొని కడిగి ఎండబెట్టుకొని పౌడర్ తయారు చేయించుకొని గాజు సీసాలో నిల్వ చేసుకోండి. అప్పుడప్పుడు ఇలా స్వీట్స్ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పాకం తయారు చేస్తున్నాను. 1 కప్పు షుగర్, 2 స్పూన్ల బెల్లం వేసాను. కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి దానిపై అలా పాకం పట్టాను. అందులో కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని తీగ పాకం వచ్చాక ఇలా ఈ వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మూత వేసి 1 గంట సేపు పక్కకు ఉండనివ్వాలి. పాకం మొత్తం పీల్చుకొని చక్కగా జ్యూసీగా తయారవుతాయి. జీడిపప్పులు, బాదం పప్పులు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా రెడీ అయిన వాటిని చక్కగా చిన్న ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ హెల్తీ అండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా ఇలా తయారు చేసుకోండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఒక 3 days అలా నిల్వ చేసుకోవచ్చండి. ఈరోజు నేను 2 స్నాక్స్ తయారు చేశాను. ఈ షేప్ కూడా తయారు చేశాను. ఇలా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చండి చక్కగా. పిల్లలు ఏది ఇష్టమైతే అది తింటారు. ఇలా 2-3 రకాలుగా తయారు చేసి ఒకే దానిలో పెట్టామనుకోండి, వాళ్ళకి ఇష్టమైనవి తింటారు. చాలా హెల్తీ స్వీట్స్. అప్పుడప్పుడు ఇలా తయారు చేస్తూ ఇస్తూ ఉండండి.